ఒక్క అవకాశం అంటూ విధ్వంసంతో మొదలెట్టాడు గంటా ఘాటు విమర్శ. ఆంధ్ర ప్రజలు ఎంతో ఆశతో జగన్కి అధికారమిస్తే సుపరిపాలన అందిస్తాడని ఆశ పెట్టుకుంటే వచ్చిన మొదటి రోజే ప్రజాధనంతో నిర్మించిన కరకట్ట విధ్వంసంతో వినాశక పాలన మొదలెట్టాడు అంటూ భీమిలి ఉమ్మడి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు జగన్పై ధ్వజమెత్తారు. సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చంద్రంపాలెం, ఎన్జీఓ కాలనీ, పాత మధురవాడ, వాంబే కాలనీ, కళానగర్, పిలకవానిపాలెంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. స్థానిక ప్రజలు, గృహిణులు మంగళహారతులు పట్టి పూలవర్షం కురిపించారు. కోలాటాలు, తీన్మార్ డప్పులు, డీజేలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ సందర్భంగా గంటా చైతన్య రథంపై స్థానికులతో సంబోధించారు. జగన్ ఒక్క ఛాన్స్ అని అడిగితే ఎంతో ఆశతో పూర్తి మెజారిటీ ఇచ్చి అధికారం ఇచ్చారు. వచ్చిన వెంటనే మంచి పనులు ప్రారంభించక ప్రజాధనంతో నిర్మించిన కరకట్టను కూల్చివేసి తన విధ్వంసకర పాలన ఎలా ఉంటుందో రుచి చూపించారు. నిషేధము చెయ్యలేదు సరికదా, రేట్లను పెంచి ఎక్కడా లేని నాసిరకం బ్రాండ్లను దింపి ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడి ఆసుపత్రి పాలు చేస్తున్నాడు. అమ్మ ఒడి ఇంటిలో పిల్లలు అందరికీ ఇస్తానని చెప్పి అమ్మ ఒక్కతే కదా, ఒక్కటే ఇస్తానని మడం తిప్పాడు. దాంట్లో కూడా స్కూల్ మెయింటెనెన్స్ అని 2,000 కోత పెట్టాడు. అవ్వాతాతలకు, వికలాంగులకు, వెధవలకు 3,000 పింఛను ఇస్తానని 5 ఏళ్లకు సాగదీశాడు. దీనివల్ల 27,500 వాళ్ళు కోల్పోయారు. ఈ విధ్వంసకర పాలనకి, సంక్షేమం, అభివృద్ధి గాలికి వదిలేసిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపవలసిన అవసరం ఎంతైనా ఉందని గంటా అన్నారు. అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలనలోనే అభివృద్ధి, సంక్షేమము సాధ్యమని, అందుకు రాబోయే 13వ తారీఖున తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకుని అసెంబ్లీకి, తనను పార్లమెంటుకి ఎంపీ భరత్ను సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఉమ్మడి ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించవలసిందిగా కోరారు. ఈ ర్యాలీలో 7వ వార్డు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, ఉమ్మడి కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మద్యపాన నిషేధం చేసే మళ్ళీ ఓట్లు అడుగుతున్నావు కదా, మరి ఈ రోజు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఓట్లు అడుగుతున్నావు అని చెప్పి మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ పార్టీ వాళ్ళని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మరోపక్క అమ్మఒడి మీ అందరూ కూడా గుర్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అమ్మఒడి ఇస్తాను, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 రూపాయలు ఇస్తాను ఒక్కొక్కరికి అని చెప్పని. ఆయన చెప్పిన వెంటనే వాళ్ళ భార్య భారతిరెడ్డి గారు కూడా చెప్పారు. అలాగే వాళ్ళ చెల్లెలు షర్మిలారెడ్డి గారు కూడా చెప్పారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడికి మళ్ళీ మెలికి పెట్టాడు. ఆ పథకం పేరు అమ్మఒడి. అమ్మ అనేది ఒకరే కదా ఉంటారు, పిల్లలు ఎంతమంది ఉంటే నాకు సంబంధం ఏంటి, కాబట్టి పిల్లలతో నాకు 2 3 సంబంధం లేదు, అమ్మకు ఒక్కరికి ఇస్తా అని చెప్పని ఇంట్లో ఒక్కరికే 15,000 ఇస్తారన్నాడు. కానీ ఆ 15,000 ఇస్తా ఉన్నాడంటే మళ్ళీ దాంట్లో కూడా 2,000 కోత పెట్టాడు, 13,000 ఇస్తా ఉన్నాడు. అలాగే పెన్షన్లు మీకు తెలుసు, ఆ రోజు మనం 2,000 రూపాయలు చేసి పెన్షన్లు ఇస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేను 3,000 చేస్తానన్నాడు. అవును 3,000 చేస్తాను అని అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా మాట తప్పాడు, మళ్ళీ మడలు తిప్పాడు. అవును చెప్పాను నిజమే 3,000 చేస్తానన్నాను, 3,000 ఇప్పుడే చేయాలన్న రూల్ ఉందా, నాకు ఇది పరిపాలన 5 ఏళ్ళు సమయం ఉంది కాబట్టి 5 ఏళ్లలో ఎప్పుడేం చేయొచ్చు అని చెప్పని ఆ రోజు మళ్ళీ 250 రూపాయలు పెంచాడు. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఇంకొక 250 పెంచాడు. మొన్న జనవరిలో అంటే 5 ఏళ్ల తర్వాత జనవరిలో ఈ మేలో ఎలక్షన్ వస్తా ఉంటే దాన్ని 3,000 చేసి నేను చెప్పిన మాట ప్రకారం 3,000 చేశానన్నాడు. అదే మొదటి సంవత్సరమే కానీ 3,000 అక్కడ ఇచ్చి ఉంటే ఎవరైతే ఆ పింఛన్ తీసుకుంటారో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, అవ్వాతాతలు ఉన్నారో వీళ్ళందరూ కూడా 27,500 రూపాయలు ఎక్స్ట్రా వచ్చి ఉంటాయి. మరి ఆయన ఆ విధంగా కూడా ఆ చివరికి ఆ వృద్ధులకి వాళ్ళకి ఇచ్చే పింఛన్లో కూడా ఆయన మాట తప్పాడు. మరి ఇలా చెప్పుకుంటా పోతే ఆయన చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా 100కి 100 అమలు చేయాల. కానీ ఓ పక్క ఉంటే మరో పక్క ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారంటే నాకంటే మీకు బాగా తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో మీ 7వ వార్డులో ఈ చంద్రంపాలెంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు అయ్యాయో లేదో మీరు కళ్ళవని మీకు కనిపిస్తా ఉన్నాయి. ఏదైనా మన ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ళు చేసిన కార్యక్రమాలు తప్ప ఈ 5 ఏళ్లలో ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఎక్కడ జరగల. నేను మొన్న భద్రామ మండలం వెళ్ళాను. ఆ భద్రామ మండలం వెళ్తే ఒక గ్రామంలో ఒక సర్పంచ్ మాట్లాడుతూ చెప్పాడు, సార్ మీరు 5 ఏళ్ళు ఇక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా, మంత్రిగా మా గ్రామానికి 7 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేశారు, అలాగే ఈ కాలువలు కట్టించారు, ఒక 2 కమ్యూనిటీ హాల్స్ ఇచ్చారు, అలాగే 3 తరగతి గదులు కట్టించారు, అవన్నీ మొత్తం చెప్పాడు.
చెప్పి సార్ ఈ 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామంలో ఒక కార్యక్రమం చేశారు సార్ అన్నాడు. అని కొంచెంసేపు ఆగాడు. ఆగితే నాకు డౌట్ వచ్చింది, అంటే చాలా మంచి కార్యక్రమం చేసి ఉంటారు కదా, ఏం చెప్తాడా అని చెప్పి ఏం పని చేశారు చెప్పన్నా. చెబితే బాగుండదు సార్ అంటాడు. పర్లేదు చెప్పు, వాడు వైసీపీ చేసిన కూడా చెప్పాలి కదా మనం అన్నాం. అంటే ఆయన చెప్పాడు, సార్ మా ఊర్లో ఈ 5 సంవత్సరాలకు గాను వాడు ఒక చెత్త కుండి తెచ్చిపెట్టారంట. అంటే ఈ 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఆ గ్రామాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే ఆ ఊర్లో చెత్త వేయడానికి తెచ్చి ఒక కుండి, ఒక సిమెంట్ కుండి తెచ్చిపెట్టి ఇది చేసిన అభివృద్ధి కార్యక్రమం చెప్తా ఉన్నారు. అంటే ఇలాగా గ్రామాల్లో కాదు, వార్డుల్లో కాదు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే పరిస్థితి. ఎక్కడ ఒకటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు. ఏదైనా అప్పు మిమ్మల్ని ఒకటే నేను అడుగుతా ఉన్నాను, ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన హామీలు ఏంటి, ఆయన ఏం అమలు చేశాడు, ఏం జరుగుతుందో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నికలకు ముందు మీకు చెప్పాడు సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మద్యపాన నిషేధం చేసే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతానని చెప్పాడు. మరి మద్యపాన నిషేధం ఏ విధంగా అవుతుందో మీకు తెలుసు. మద్యపాన నిషేధం చేయకపోగా ఈరోజు ఒక నాసిరకం మద్యం, అది కూడా ప్రజల ప్రాణాలు ఆరోగ్యం హరించే విధంగా ఉండే ఒక నాసిరకం మద్యాన్ని రేట్లు కూడా చుక్కలంటే రేట్లు, అంతకుముందు 100 రూపాయలు 200 రూపాయలు ఉండే రేటు ఈరోజు 300 600. పగలంతా కష్టపడి ఆ రిక్షా కార్మికుడు, రైతు కూలో, లేకపోతే ఇంకొక కష్టపడిన ఎవరో ఒక శ్రామికుడు సాయంత్రం కాస్త సేద తీరాలని ఒక క్వార్టర్ నిప్పు ఆ మద్యం తీసుకోవాలని షాప్కి వెళ్తే తను కోరుకున్న మద్యం ఉండదు. అది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్ ఏది ఉంటుందో అయ్యే దొరుకుతాయి. కానీ అవైనా ఏమైనా నాణ్యత ఉందంటే అది నాసిరకం. ఆరోగ్యం కూడా ఈరోజు పాడి ఎంతోమంది హాస్పిటల్ పాలవుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఏమైనా ఒక అవకాశం ఇవ్వమంటున్నాడు, ఇచ్చి చూద్దాం, ఈ నిజంగా ఏమైనా మంచి చేస్తాడేమో ఈయన అని చెప్పని ఆ రోజు ఆయనకి బ్రహ్మరథం పెట్టి ఎప్పుడు లేని విధంగా 151 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీలకు కాదు 22 ఎంపీలు, 50% పైగా ఓట్లు జగన్మోహన్ రెడ్డికి వేసి ముఖ్యమంత్రి చేయడం జరిగింది. గెలిచిన తర్వాత ఎవరైనా ఏదైనా మంచి కార్యక్రమంతో పరిపాలన మొదలు పెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో మీ అందరూ కూడా గుర్తుంటుంది. కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక వేదిక, ఒక బిల్డింగ్ నిర్మించాడో ప్రజావేదిక, ఆ ప్రజావేదిక కూల్చివేత ద్వారా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టాడు. అంటే ఒక విధ్వంసం, ఒక వినాశకరమైన పనితోటి ఈ రాష్ట్రంలో పరిపాలన మొదలుపెట్టి తన పరిపాలన రాబోయే 5 ఏళ్ళు ఎలా ఉంటుందో అందరికి కూడా ఒక శాంపిల్ లాగా ఆ రోజు చేసి చూపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. ఈ రాష్ట్రంలో ఎన్నికలకు వస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పాలి, ఈ రాష్ట్రం నుంచి ఆయన పంపించేయాలి. ఒక్క ఛాన్స్ అన్నారు, ఒక్క ఛాన్స్ అయిపోయిన దానికి ఖచ్చితంగా మళ్ళీ ఒక అనుభవం నాయకుడు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా పోటీ చేస్తా ఉన్నారు. మరి మరో పక్క జగన్మోహన్ రెడ్డి ఒక బయట ప్రచారం చేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారంటే ఆయనైతే అభివృద్ధి చేస్తాడు కానీ ఈ సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తాడని చెప్పారు. మీ అందరూ కూడా తెలుసు, సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా దానికి వ్యతిరేకం కాదు. అసలు చెప్పాలంటే సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికింది, శ్రీకారం చుట్టింది, అసలు ప్రారంభించింది స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు. మరి 2 రూపాయలకే కిలో బియ్యం కావచ్చు, అలాగే ఈరోజు హౌసింగ్ స్కీమ్ కావచ్చు, ఈ పెన్షన్లు కావచ్చు, ఇలా అన్నీ కూడా పెట్టింది ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారే. సబ్సిడీ కార్యక్రమాలు అన్నీ కూడా చేసింది తెలుగుదేశం పార్టీ. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఒక పక్క సంపద సృష్టించాలి, మరో పక్క ఆ సంపదని పేదవాడికి పంచాలని చెప్పేదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. మీరు చూశారు హైదరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఐటీ పరంగా. లక్షలాది మంది యువత ఈరోజు బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తూ స్థిరపడ్డారు. అలాంటి ప్రాంతంగా ఈ విశాఖపట్నం కూడా అభివృద్ధి చేయాలనేది ఆ రోజు తెలుగుదేశం పార్టీ లక్ష్యం. ఒక రకంగా దానికి రూట్ అంతా రెడీ అయిపోయింది. మొత్తం సిద్ధమైన సమయంలో ఎన్నికల్లో ఓడిపోవటం, మళ్ళీ అభివృద్ధి అంతా ఆగిపోవటం, మళ్ళీ మామూలు స్థితికి వచ్చింది. అందుకే మీ అందరూ ఒకటే కోరుతా ఉన్నాను, రేపు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా నేను పోటీ చేస్తా ఉన్నాను. అలాగే ఎంపీ అభ్యర్థిగా మన భరత్ పోటీ చేస్తూ ఉన్నాడు. రేపు 13వ తారీఖు ఇచ్చే మీకు 2 ఓట్లు ఉంటాయి, ఎంపీ ఓటు ఒకటి, ఎమ్మెల్యే ఓటు ఒకటి. 2 కూడా సైకిల్ గుర్తుపైన వేసి మా ఇద్దరిని గెలిపించండి. మళ్ళీ మిగిలిపోయిన అభివృద్ధి మీకు ఏదైతే ఉన్నాయో చేసిన కార్యక్రమాలు అన్నీ కూడా
చేసుకుందామని చెప్పని తెలియజేసుకుంటూ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమ్మఒడి కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అలాగే ఆడవాళ్ళకి గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా కావచ్చు, అలాగే బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతకంటే ఇంకా ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసిన కంటే ఇంకా మెరుగ్గా ఇంకా ఎక్కువ మందికి ఇచ్చే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుందామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ దారి తప్పిన ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు చూపించే విధంగా మళ్ళీ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని తీసుకొని మళ్ళీ మన రాష్ట్రానికి పూర్వవైభవం తెచ్చే విధంగా అందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతానికి చాలా ప్రాధాన్యత ఉంది. చాలా అభివృద్ధి చెందే ప్రాంతం ఇది. ఈరోజు రాష్ట్రంలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇది. ఇటువంటి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలి, ఒక ఆలోచన ఉన్న నాయకుడు కావాలి, ఒక కరెక్ట్గా పనిచేసే ప్రభుత్వం కావాలి. అవన్నీ జరగాలంటే రేపు ఉమ్మడి కూటమి అభ్యర్థులు గెలవాలి, ఎంపీలు గెలవాలి, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావాలి, మనం ఎమ్మెల్యేలు అయితే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈ ప్రాంతం ఎలాగా ఐటీ కానీ, టూరిజం కానీ, లేకపోతే మిగతా రియల్ ఎస్టేట్ పరంగా ఎంత అభివృద్ధి చెందో తెలుసు. అవన్నీ సక్రమంగా జరిగి మంచి మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలంటే మీరందరూ కూడా 2 ఓట్లు సైకిల్ గుర్తుపైన వేయండి. మరి మీరు చూసారా 5 ఏళ్ళు కూడా 2014లో 19 దాకా మళ్ళీ మనకి అటువంటి ఒక మంచి రోజులు వచ్చే విధంగా మీరందరూ తీర్పు ఇవ్వాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్.